సో ఇప్పుడు మనం మనోజ్ గారితో ఉన్నాం. మీరు ఇంతకుముందు వీడియోలు చూసి ఉండొచ్చు. మనోజ్ గారు మన నెక్లెస్ రోడ్ ఫ్రాంచైజ్ ఓపెనింగ్కి గెస్ట్గా వచ్చారు. అయితే ఆ రోజు ఏమనుకుంటున్నారు ఏంటి అని అంటే, ఇలా నేను ఆంటర్ప్రినర్ అవ్వాలని, ఒక కొత్త ఎమర్జింగ్ టెక్నాలజీలో తనను తాను ఇన్వెస్ట్ చేసుకోవాలని మనతో చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే నౌ హీ హస్ బికమ్ అ ప్రౌడ్ ఓనర్ ఆఫ్ ఎ థండర్ప్లస్ ఫ్రాంచైజీ స్టేషన్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్. ఆయన అడుగు తెలుసుకుందాం, ఎట్లా ఆయనకి ఆలోచన వచ్చింది, ఆయన జర్నీ ఎట్లా జరిగింది, థండర్ప్లస్ టీమ్ ఆయన్ని ఎట్లా సపోర్ట్ చేసింది అనేది. నమస్తే మనోజ్ గారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ బికమింగ్ అ ప్రౌడ్ ఓనర్ ఆఫ్ థండర్ప్లస్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్. థ్యాంక్ యూ. యా, చెప్పండి సార్, మీ జర్నీ చెప్పండి. స్టార్టింగ్ కూడా 2.5 years బ్యాక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెడదామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. 2.5 years నుంచి. ఓకే. నేను జాబ్ చేసేటోడిని. కాకపోతే ఎలా పెట్టాలి, ఎలా అసలు మనకి పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి, ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట. అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు ఏంటి, అసలు ఫుల్ బ్లాంక్ అనమాట. ఐడియా లేదు. సరే అని చెప్పి జాబ్ చేసుకుంటే సరే తర్వాత మానేసాక ఫ్రాంచైజ్ అటెండ్ అవ్వడం మొదలుపెట్టాను. అప్పుడు కరెక్ట్గా మనకి లెమన్ ట్రీ ఐ థింక్ సో దాంట్లో లెమన్ ట్రీలో ఒక ఫ్రాంచైజ్ ఈవెంట్ జరిగింది. అంటే ఆల్రెడీ ఫ్రాంచైజ్ ఈవెంట్స్కి నేను రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాను. అయితే అప్పుడు ఫస్ట్ టైం అప్పుడు సతీష్ అని కలిసిందనమాట. సతీష్ ఫ్రాంచైజెస్ అన్ని చూసి కరెక్ట్గా వెళ్ళిపోతుంటే కరెక్ట్గా థండర్ప్లస్ అని చెప్పి నాకు స్టాల్ కనిపించింది. అది నాకు స్టార్టింగ్ పాయింట్ అనమాట. కరెక్ట్గా ఈవీ ఛార్జింగ్ స్టేషన్కి కూర్చున్నాను. ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ అనమాట. మొత్తం అసలు పర్మిషన్స్ కానీ మొత్తం మీరే టేక్ ఓవర్ చేసి మొత్తం అన్ని మీరే చూసుకుంటా అని చెప్పి, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒకటే మీరు చేయండి, మీతో కావాల్సిన పర్మిషన్స్ కానీ మొత్తం అంతా మీరే చూసుకుంటా అని చెప్పి ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు అసలు ఒక 1 hour కూర్చుని ఆయనతో మాట్లాడాక ఓకే, ఇంకా అక్కడే సంథింగ్ డూయబుల్ అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఇంకా అక్కడే తీసుకున్నాను. ఫైనల్ డెసిషన్ అనేది అక్కడే తీసుకున్నాను. ఇంటికి వచ్చి డాడీని ఒప్పించాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ ఆయనకి అర్థం కాదు, ఎందుకు చేస్తారని చెప్పి సతీష్ ఆయనతో అప్రోచ్ చేయించి నియర్లీ 2 to 3 sittings కూర్చోబెట్టాక మొత్తం కన్విన్స్ చేయించగలరు. ఆయనకు అసలు బిజినెస్ అంటే ఫాదర్కి భయం అనమాట. సార్ మీరు రండి, చెప్పండి సార్, టెల్ us your journey. Yeah, I'm basically a software engineer, and I worked in Bangalore, and after that I shifted to US. I worked there for 4 years. And then as for my personal problems, I came to India. And I settled in India itself. I worked in Cyber Gateway. Wow. As a senior software engineer, and I continued for some 10 years, and after that I took retirement, and now I am free. And my son, he's married, he's doing some job, and he's not much interested in start business. And he attended some programs, franchise programs, and he told me that I want to do some business. Then how you are going to do it, and I asked so many questions. Then he suggested to talk to the Mr. Satish, and he explained me in beautiful manner. And he told me all the loops and integrities, and I'm very much interested. We can do it. I got confidence, and I started. You can start your business like that. I told to my son. Then we started this business. Fantastic. So, మీకున్న మేజర్ స్పెక్యులేషన్స్ ఏముండేవి సార్? వాట్ వర్ యువర్ మేజర్ డౌట్స్ అండ్ స్పెక్యులేషన్స్? Speculation means how much is the budget. Okay. For initially budget, how much we are going to, in how many years we are going to recover that complete amount. And he suggested me 2 hours engagement. Later on, if you come to 3 hours engagement, you are going to get your investment within 4 to 5 years. Correct. So I am very much interested, and I checked for 2-3 months. I got confidence. So we can do it, and I asked my son to go ahead, and he started business. Fantastic. Yeah. సో చెప్పండి సతీష్, హౌ హీ హాస్ బీన్ గైడింగ్ యూ ఓవర్ ది ఎంటైర్ ప్రాసెస్? అంటే మామూలుగా అయితే అందరికి డిస్టెన్స్ అంటే మెయిన్ రోడ్ నుంచి ఎంత దూరము అని చెప్పి చాలా డౌట్స్ ఉండేవి.
కానీ సతీష్ గారు అన్ని దగ్గరుండి ఇంత డిస్టెన్స్ ఏం కాదు మేము భరోసా మీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా నేను సపోర్ట్ చేస్తాను దగ్గరుండి అని చెప్పి పర్లేదు అని చెప్పి దగ్గరుండి మా డాడీతో మాట్లాడి కన్విన్స్ చేసి ఓకే పెట్టచ్చు అని మా డాడీకి కాన్ఫిడెన్స్ వచ్చింది. మా డాడీకి కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఇంకా అయిపోయినట్టే. అందుకు ఓకే పెట్టచ్చు అని చెప్పి మెయిన్ గైడెన్స్ అయితే సతీష్ గారే. వెరీ నైస్, వెరీ నైస్, అంతే. fantastic అండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, all the very best. And just to inform you, not only Thunder Plus EV chargers, now we are also installing Aether EV charging systems here, which generates additional revenue. And దాంతో పాటుగా we are also installing a battery swapping machine here, which will again generate additional revenue. అంతేకాకుండా we are also setting up a tuck shop with water bottles, tea, tiffins, etc. So a single point, EV charging point, no longer remains as a boring EV charging point. It becomes a hub of economic activity where two-wheelers, three-wheelers, battery swapping, and your refreshments, everything is taken care. Thank you very much once again. If you are around Bachupalli area, please do visit this EV Thunder Plus franchisee. Thank you very much. గ్రీన్ ఎనర్జీ ఫర్ ది గ్రీన్ ఫ్యూచర్. Green energy for green future. Go green, go Thunder. Thank you once again. All the very best. All the very best. Many people fret about charging their electric vehicle. Well, Thunder Plus made it much more simpler. You don't even have to download app now. Of course, if you download app, there are many benefits. But even otherwise, all you need to do is you look at the scanner here, open your camera, scan the QR code, and you will have a mobile page that is opened up to you where you can select either in terms of time or money or number of units. And that's it. Once you do that, connect the gun to your vehicle and your vehicle gets charged. And once the charging is done, you will get a notification that the charging is done. So Thunder Plus has made it very, very simpler in 3 simple steps: scan, charge, and pay. All the very best. Take care. ఈవీ ఛార్జింగ్ చేయాలి అంటే అదొక పెద్ద రాకెట్ సైన్స్ అనేటువంటి కాన్సెప్ట్లు అందరూ ఉంటారు. థండర్ ప్లస్ యాప్ ద్వారా అది చాలా సింపుల్ అయిందండి. ఓకే, ఒకవేళ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా ఇష్టం లేకపోతే సింపుల్, మీ కెమెరాని ఓపెన్ చేస్తారు, ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటారు, అది మీకు ఒక మొబైల్ పేజ్కి ఓపెన్ చేస్తుంది. అక్కడ మీరు ఇవ్వాల్సిన డీటెయిల్స్, మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ కావాలా లేకపోతే అమౌంట్ కావాలా పెట్టారా, తర్వాత వెహికల్ని ఛార్జర్కి కనెక్ట్ చేశారా, అంతే, మీకు కావాల్సిన వెహికల్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదండి, వెరీ సింపుల్ స్టెప్స్: స్కాన్, పే అండ్ ఛార్జ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఒక 30 lakhs ఇన్వెస్ట్మెంట్తో నెలకి ₹1,00,000 ఇచ్చేటువంటి బిజినెస్ మోడల్ ఇంతవరకు మరి రీల్స్లోను తర్వాత సోషల్ మీడియాలో చూసే ఉంటారు. కొంతమంది అయితే మరీ దారుణంగా ₹1,00,000 పెట్టండి నెలకి ₹1,00,000 వచ్చేస్తుందని కూడా చెప్తుంటారు. అవన్నీ కాదండి, హియర్ వీఆర్ అట్ అ వెరీ రియల్ థండర్ ప్లస్ ఫ్రాంచైజీ స్టేషన్. అయితే మన పార్ట్నర్స్ ఆల్మోస్ట్ ఒక 30 lakhs ఇన్వెస్ట్ చేశారు అండ్ రైట్ నౌ దే ఆర్ ఎర్నింగ్ అరౌండ్ ₹1 lakh per month. అండ్ ఇంకా దీనిని ఎక్స్పాండ్ చేద్దామని అనుకుంటున్నారు. దాని ద్వారా ఆ 1 lakh కాస్త ఇంకొక 1.5 to 2 lakhs వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఏదైనా బిజినెస్ విత్ డీసెంట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వండర్ఫుల్ రిటర్న్స్ రాబోతుంది అంటే అది ఈవీ ఛార్జింగ్ బిజినెస్సే. సో ఈ బిజినెస్లో మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే మీకు తెలిసి ఏం చేయాలో, థండర్ ప్లస్ ఫ్రాంచైజీ అని గూగుల్ చేయండి, ఫామ్ ఫిల్ చేయండి. మా టీం మీతో మాట్లాడి ఈ యొక్క మిమ్మల్ని ఒక మంచి ఫ్రాంచైజీ పార్ట్నర్గా చేసే బాధ్యత తీసుకుంటారు. అంతేకాదు, సికింద్రాబాద్లో ఉన్నటువంటి మరి మెడికవర్ హాస్పిటల్ ఆపోజిట్గా అమర్చంద్ కాంప్లెక్స్లో మన ఆఫీస్ ఉంది. ఎప్పుడైనా సరే మీరు వాకింగ్ చేయొచ్చు. మా యొక్క కన్సల్టెంట్స్ అవైలబుల్గా ఉంటారు. మీకు అన్ని విషయాలు చాలా కూలంకషంగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్గా చేసే బాధ్యతను అయితే తీసుకుంటారు. ఆల్ ద వెరీ బెస్ట్. టేక్ కేర్. మియాపూర్, మల్లంపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి ఉంటున్నటువంటి ఈవీ యూజర్స్ అందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్. అదేంటో తెలుసా? బాచుపల్లిలో ఓఆర్ఆర్ మల్లంపేట్ ఎగ్జిట్ నుంచి 4 kilometers, అలానే ప్రగతి నగర్, మియాపూర్ తర్వాత మిగతా దగ్గర ఉన్నటువంటి ప్లేసెస్ నుంచి ఇంచుమించు 5 kilometers రేడియస్లో థండర్ ప్లస్ ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ లాంచ్ అయింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ 500 square yards ఛార్జింగ్ స్టేషన్లో మనకు 120 kilowatt ఫాస్ట్ ఛార్జర్స్ ఉన్నాయి. అయితే దాంతోపాటు పక్కనే ఒక మంచి లాంచ్ని కూడా మన ఫ్రాంచైజీ పార్ట్నర్ అనౌన్స్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీ వెహికల్ ఛార్జ్ అవుతున్న టైంలో చక్కగా మీరు ఆ ఏసీ రూమ్లో కూర్చొని మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. అంతేకాదు, ఈ యొక్క ఇనాగ్రేషన్ సందర్భంగా పర్ యూనిట్ 19.99 INRలో మాత్రమే ఈ యొక్క ఛార్జింగ్ స్టేషన్ వర్కౌట్ అవుతుంది. సో ఈ చుట్టుపక్కల మీరు ఉన్నట్లయితే ఎలక్ట్రిక్ 2 wheelers కానీ 3 wheelers కానీ 4 wheelers కానీ ఎవరైనా చుట్టుపక్కల ఉన్నట్లయితే చక్కగా ఈ యొక్క ఛార్జింగ్ స్టేషన్కి వచ్చి మీరు మీ యొక్క వెహికల్స్ని ఛార్జ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఇది నేను ఎందుకు చెప్తానంటే మీరు అది చూసుకోవడానికి. సో మియాపూర్,
మియాపూర్ ఆల్విన్ క్రాస్ రోడ్స్ నుంచి రఫ్లీ 5 to 7 కిలోమీటర్స్, అలానే ప్రగతి నగర్ నుంచి రఫ్లీ 4 కిలోమీటర్స్, అలానే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4A మల్లంపేట నుంచి 5 కిలోమీటర్స్. అంటే ఇంచుమించు 5 minutes డ్రైవ్లో మీరందరూ కూడా ఈ కొత్త ఛార్జింగ్ స్టేషన్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మియాపూర్, బాచుపల్లి, ప్రగతి నగర్, అలానే మల్లంపేటలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఒకప్పుడు ఇది ఒక పెద్ద డ్రై ల్యాండ్లో ఉండేది. డ్రై ల్యాండ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఈవీ ఛార్జింగ్ ఈకోసిస్టమ్. ఒక్క ఈవీ ఛార్జర్ కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు థండర్ప్లస్ ఫ్రాంచైజీ పార్ట్నర్స్ ఇక్కడ రీసెంట్గా 120 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్ని స్టార్ట్ చేశారు. ఇది మల్లంపేట ఓఆర్ఆర్ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్, అలానే మియాపూర్ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్, అలానే ప్రగతి నగర్ నుంచి తర్వాత బాచుపల్లి నుంచి కూడా 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో 5 minutesలో మీరు ఇక్కడికి రాగలరు. అయితే ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే ఇవన్నీ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్. అంటే మీ కార్ కనెక్ట్ చేయగానే 30 to 40 minutesలో మీ కార్ ఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా మన పార్ట్నర్స్ ఒక మంచి లాంచ్ కూడా మీకు అరేంజ్ చేశారు. చక్కగా కూర్చొని మీరు రిలాక్స్ అవుతూ ఉండొచ్చు మీ కార్ ఛార్జ్ అవుతున్న టైంలో. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ఒకవేళ ఈ చుట్టుపక్కల ఉన్నట్లయితే రెడ్డి స్లాబ్స్లో కానీ, లేకపోతే ప్రణవ్ యాంటీలియాలో కానీ, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాసవి అర్బన్ ఇటువంటి ఏ కమ్యూనిటీస్లో మీరు ఉన్నా సరే ఈ ఛార్జింగ్ స్టేషన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అండ్ ఇనాగ్రేషన్ ఆఫర్గా పర్ యూనిట్ ఈ ఛార్జింగ్ స్టేషన్ ఇచ్చే కాస్ట్ ఎంతో తెలుసా? 19.99 INR. మరి ఇంకెందుకని వెయిట్ చేస్తున్నారు? బ్రింగ్ యూర్ ఈవీస్ అండ్ గెట్ యువర్ వెహికల్స్ ఛార్జ్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గత కొద్ది వారాల క్రితం మేము ఒక వీడియో పోస్ట్ చేసాం. ఏంటంటే మీ దగ్గర ఏమైనా నిరుపయోగంగా ఉన్నటువంటి ల్యాండ్ ఏమైనా ఉంటే దాన్ని మా దగ్గర తీసుకుని వస్తే దాన్ని ఒక మంచి ఛార్జింగ్ స్టేషన్గా తీర్చిదిద్దుతామని. అయితే ఆ వీడియోని చూసి ఒక ఎంతూజియాస్టిక్ ఆంటర్ప్రినర్ యూఎస్ నుంచి రిటైర్ అయ్యి మిస్టర్ మనోజ్ అనేటువంటి వ్యక్తి మా దగ్గరికి రావడం జరిగింది. బాచుపల్లిలో ఆయన దగ్గర ఉన్నటువంటి 500 గజాల ల్యాండ్ని మాకు చూపించడం జరిగింది. ఆ ల్యాండ్ మాకు చూపించినప్పుడు ఎట్లా ఉండేది తెలుసా? ఇదిగో ఇలా ఉండేది. మొక్కలు, చెట్లు, అలానే చిన్న చిన్న తుప్పలతో ఉండేది. అయితే ఆ ల్యాండ్ ఇప్పుడు ఎట్లా అయిందో తెలుసా? ఇదిగో ఈ రకంగా అయింది. ఇక్కడ ఆల్రెడీ 120 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్స్కి ప్లాన్ చేస్తూ అందులో భాగంగా ఇమీడియట్గా 60 కిలోవాట్ ప్లస్ 3.3 చూసుకున్నట్లయితే ఒక 75 కిలోవాట్ లోడ్ అయితే మనకు ఉంది. ఇది స్టార్ట్ అయ్యి ఇంచుమించు ఒక 3 months జరుగుతూ ఉంది. అండ్ ఈరోజు మనం దాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నాము. అయితే ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 lakh రెవెన్యూ పర్ మంత్ దిశగా వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బాచుపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమైనటువంటి హై రేస్ కమ్యూనిటీస్ కానీ, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీస్ కానీ మీరెవరూ కూడా మీ ఇళ్లలో సెపరేట్గా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అంత స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. చక్కగా ఛార్జింగ్ స్టేషన్ డెవలప్ చేసుకున్నారు. అండ్ మనోజ్ గారు ఆయన యొక్క ఆంటర్ప్రినరల్ జర్నీని థండర్ప్లస్ ఫ్రాంచైజీ పార్ట్నర్గా ఆయన దాన్ని మరొకసారి ఆ యొక్క కళను సాకారం చేసుకోగలిగారు. సో మీరు కూడా ఇటువంటి ల్యాండ్ మీ దగ్గర ఉండి అది ఎందుకు నిరుపయోగంగా ఉన్నట్లయితే మీరు చేయాల్సిందంతా థండర్ప్లస్ ఫ్రాంచైజీ పార్ట్నర్షిప్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అంతేకాదు మరి ముఖ్యంగా ఒకవేళ ఇటువంటి 500 గజాలు 600 గజాలు ల్యాండ్ లేకపోయినప్పటికీ ఒక 2 నుంచి 4 కార్లు పార్కింగ్ చేసుకునే స్థలం ఉన్నా చాలు దానిని ఒక గోల్డ్ మైన్గా కన్వర్ట్ చేసే బాధ్యత అయితే మాది. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, thunderplus.io అనే వెబ్సైట్ని విజిట్ చేయండి అండ్ థండర్ప్లస్ పార్ట్నర్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ షూర్ యూ హవ్ బీన్ ఫాలోయింగ్ సమ్ ఆఫ్ అవర్ వీడియోస్ where we said if only you have a land, if you have a place, we will convert that land which is unused into a gold mine that can mint money for you. Few months from that video, here is one such kind of a testimonial where in the heart of Hyderabad, near Bachupalli, a 500 square yards land which was initially looking like this, a complete barren land filled with thorns and bushes, useful for nobody. And now, when that particular land was offered to Thunderplus, we have converted that wasteland into a land that generates wealth. Yes, welcome to the first ever franchisee station in Bachupalli for Thunderplus, and I think it is 7th or 8th franchisee for Thunderplus in the last few months. When Mr. Manoj, the franchise owner, reached out to us, he came back from the US and he wanted to set up his entrepreneurial journey in India. And unlike conventional entrepreneurial efforts, he wanted to invest himself into emerging technologies. And definitely one of those technologies that is right now rising up is EV technology. And then he came across some videos and reached out to us with this land. And that particular wasteland is then converted into a land that mints money. Now let me talk about this particular charging station. This is very strategically located at Bachupalli. Many premium communities, be it of villas or high rises, are around this particular charging station. And it has been operational for the last 3 months
And trust me, they have so far invested close to around 30 lakhs in developing it and another 10 more lakhs in making it a 120 kilowatt charging station. But already their run rate is 1 lakh rupees per month. Yes, 1 lakh rupees per month is the run rate and the investment is roughly 30 lakh rupees. So you can identify and you can find out the IRRs by yourself. So if you are in and around Hyderabad or Telangana or Andhra Pradesh or any of the metros and you have a place something like this, reach out to us and we will convert this into a gold mine. Forget not, even if such kind of a square yards place is not available, even if you have a place that can accommodate 2 or 4 cars that can be charged, trust me, that can be converted into a money minting machine. So once again, congratulations to Mr. Manoj, our recent Thunderplus franchisee partner. And also this is a welcome call to all those who are very keen to collaborate with us. Thunderplus awaits you. Thank you so much.